నెల్లూరు జిల్లా సంగం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరి నంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి మహిళా భక్తులు ఎక్కువ మంది పాల్గొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని హోమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన తెలిపారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. शांति 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 नमस्ते गार्हपत्याय नमस्ते दक्षिणाग्ने नमः वाहनीयाय महादेव రకాలుగా తినేది అన్నీ తినేది సర్వభక్ష్యం చేసేది వరాహము వారాహి అనింది. అంటే దాని మీద ఎక్కి కూర్చున్నది. అంటే ఈ చెవ చేపలు ఎలుకెంతో గణపతికి ఎలుక అంటే అన్నీ కొట్టుకొని తిన్నది. అందుకని అది అన్నీ తింటుంది కాబట్టి అది ఎలుక. దాన్ని తొక్కాల. చెవ చేపలే ఎలుక. దాన్ని ఆయన కంట్రోల్ చేశాడు కాబట్టి గణపతి దీంట్లో కొవ్వు అంతా ఉండదు పట్టులో. ఈ ప్రాణాయామం చేయటమే అది తూర్పు పట్టు. ముందు గాలి పీల్చేది వదిలేదు. గాలి పీల్చేది సదాశివలింగం మణిభూషితలింగం మణిమహిళేశోభితలింగం వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనదేవికలింగం పుష్టివర్ధనం పూర్వాగమయ వందనాత్ మృత్యోమృత్యేయమామృతాత్ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వాగమయ వందనాత్ శివాయ ఓం నమః శివాయ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వాగమయ వందనాత్ మృత్యోమృత్యేయమామృతాత్ అది అంతా కొనుక్కొని నా కాలంలో తీసుకురా నువ్వు వాడుకుంటా. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని నమః. ప్రజలందరికీ మాఘమాస పౌర్ణమి సందర్భంగా ఆశీర్వచనం. మనం నెల్లూరు జిల్లా సంగం ఈశాన్యంలో తిరుమలకొండపై వెలసి ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ప్రతి మాసం ఆరుద్రాకి మరియు పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారికి అభిషేకం, అమ్మవారికి అభిషేకం, శ్రీచక్ర కుంకుమార్చన మరియు లలితా సహస్రనామంతో యజ్ఞం
దశమహావిద్యలు సుమారుగా ఒక 40 మంత్రాలు గొప్పవి ఇక్కడ జరుగుతుంది. ఇది లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధిగా పాడి పంటలు, ప్రజలందరూ సుఖంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతిగా ఉండాలని మనం ఇక్కడ సంకల్పం పెట్టి చేస్తూ ఉన్నాం. గత 35 ఏళ్ళ నుంచి కడప జిల్లా, అనంతపురం జిల్లా ఇక్కడ వచ్చి నా 27 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధ్యానం, శ్రీరామ క్రియా ధ్యానం అంటే చక్రాల మీద, షట్చక్రాల మీద క్రియాయోగం నేర్పిస్తున్నాం. జూమ్ క్లాసులు ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరు టెన్షన్ లైఫ్, అందరూ కూడా బాహ్య విషయాలలో ఎక్కువ నిమగ్నం అయ్యి అంతర్ముఖులు కాలేకపోతున్నారు. ఈ మనసు బయట ఎప్పుడు సమస్యల్లో విలవిలలాడుతూ సమస్యలతో సతమతం అవుతుంటుందో మనసు, శ్వాస సరిగ్గా ఆడినందువల్ల ఈ శ్వాస బిగబట్టేస్తున్నారు అందరూ. ఇట్లా టీవీలు చూడటం ద్వారా అయితే కుటుంబ సమస్యలు, గొడవలు, ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల అందరు టెన్షన్ గురైనప్పుడు బ్రీతింగ్ సరిగ్గా 21,600 ఆడాలి. అది తగ్గిపోతుంది. ఎప్పుడు ఆక్సిజన్ అందనప్పుడు ఊపిరితిత్తులు, హార్టు, కిడ్నీలు, పేగుల్లో మూమెంట్ ఉండదు. ఆక్సిజన్ బ్లాడర్ ఇవన్నీ కూడా సక్రంగా పనిచేయవు. అందువల్ల ప్రాణాయామం బాగా పైకి ఆడితే కంటి చూపు పెరుగుతుంది, బ్రెయిన్లో ఆక్సిజన్ పెరుగుతుంది. ఊపిరితిత్తులుగా ఆక్సిజన్ పోతే బ్రెయిన్ ఆక్సిజన్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి, మంచి నిద్ర వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి. ఆక్సిజన్ లెవెల్ ఎవరైనా సరే, టీచర్లైనా, బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా, ఉద్యోగస్తులైనా అందరూ టెన్షన్ లైఫ్తో ఎవరైతే జీవితం ప్రస్తుతం ఆ విధంగా ఈ జీవితాలు మాడిఫై అయిపోయినాయి. కంప్యూటర్లు వచ్చినాక ప్రశాంతత కోల్పోయారు ఆఫీసర్లు కానీ అందరూ. ప్రతి ఒక్క సమాజంలో, ప్రతి ఒక్క వృత్తుల్లో లైఫ్ టెన్షన్ లైఫ్. హోటల్లో దోశలు వేసేవాడు కాడి నుంచి తినేవాళ్ళు కానీ, బ్యాంకుల్లో వాళ్ళు కానీ, మందుల షాపులో మందులు సప్లై ఇచ్చేవాడు టెన్షనే, తీసుకునే వాళ్ళకి టెన్షనే. ఆ విధంగా ఇవన్నీ ఆతృత ఎక్కువైపోతుంది అందరు ప్రజలకి. దీనివల్ల బ్రీతింగ్ లెవెల్ తగ్గినందువల్ల ఈ ఆక్సిజన్ అందకపోతే శరీరం ఆక్సిజన్, ఇది ప్రాణశక్తితో నడిచే తోలు బొమ్మ. ఇది 6 చక్రములతో అమరై ఉన్న తైతక్కలాడే తోలు బొమ్మ. ఈ సోహం భావం అనేటటువంటి హంస ఈ శరీరాన్ని నడుపుతుంది. కాబట్టి ఈ శ్వాసను ఎవరు గమనిస్తే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఉదయం, రాత్రి 1 గంట శ్వాసను గమనించాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సోహం భావం అంటారు. ఈ ప్రాణాయామం ఉదయం 1 గంట కానీ చేస్తే ఊపిరితిత్తులకి, నాభికి కిందకి లాగటం, మళ్ళీ కింద వదలటం, మళ్ళీ నాభి నుంచి వదలటం, హృదయం నుంచి బయటకు వదలాలి. అట్లా 2 ముక్కులతో తీసుకున్నా కూడా దైవత్వం వస్తుంది శరీరంలో. ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, అరుణకాంతి పెరుగుతుంది. ఆ అరుణకాంతే రాజరాజేశ్వరి. అందుకని అందరూ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఏ ఫీల్డ్లో ఉన్నా మనం బాహ్య విషయాలను ఎక్కువ మనసుతో పట్టుకోకూడదు. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. సమస్యలు ఎట్టొస్తాయో అట్లే పోతాయి. ఏది ఫుల్ స్టాప్ లేదు దేనికి. నవగ్రహాలు నడుపుతూ ఉంటాయి కుటుంబాలని. ప్రతి ఒక్క జీవుడిని కూడా నవగ్రహాలు నడిపేది. మనకంటే ఇంకా క్రిమి కీటక, పశువులు, పక్షులు, మానవుల వరకు మనం ఉన్నాం. ఇప్పుడు మనిషికే టెన్షన్స్, బీపీలు, షుగర్లు, మాత్రలు ఇన్ని మింగుతున్నారు. పశువులు, ఏనుగులు, కుక్కలు, నక్కలకి ఏమి లేవు మాత్రలు. ఎందువల్ల అంటే అవి అప్పుడు 4 యుగాల్లో, పూర్వ యుగాల్లో ఎట్లుండే కుక్కలు అట్లే ఉండేవి. మనం జడుపుతున్నాం వాటిని. మనం తినే తిండి పెట్టి వాటిని పాడు చేస్తున్నాం. అందువల్ల ఈరోజు ఏదైనా మనిషి ఉన్నాడంటే ఏది ముఖ్యం అంటే శ్వాస ముఖ్యం. ఈ శ్వాసని ఉదయం లేచి కొంచెం బాగా తీసుకొని ఊపిరితిత్తులకి, నాభికి మళ్ళీ వదలటం. ఊపిరితిత్తులు నిండా తీసుకోవాలా, నాభికి తీసుకోవాలి. ఒక 10 సెకండ్లు ఆపాలి, మళ్ళీ నాభి నుంచి మళ్ళీ వదలాలి. సృష్టి, స్థితి, లయం అంటారు. అందువల్ల ఇది ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ ప్రాణాయామం చేస్తారో లోపల అనేక వ్యాధులు పోతాయి. బీపీ, షుగర్లు సమస్తం పోతాయి. వాకింగ్ కూడా అంత అవసరమే. వాకింగ్ చేయలేకపోయినా ప్రాణాయామం చేస్తే మీకు లోపల క్లీనింగ్ జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి పోతుంది. కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోతే కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు, నడుములు, భుజాలు ఈ నొప్పులు వస్తున్నాయి అందరికీ. ఈ మాత్రలు మింగి అందరూ అనారోగ్యానికి గురి అవుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మాత్రలు మింగి. అందువల్ల ప్రాణాయామం చేస్తే మీకు తగినట్టుగా ఎక్కడో గురువులను ఎత్తుక్కొని యూట్యూబ్లో చూసి కూడా
గురువుల్ని పట్టుకోవచ్చు. ఈ ప్రాణాయామం మేము నేర్పిస్తున్నాం. అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి కూడా మన పీఠానికి వచ్చి ఈ ప్రాణాయామం నేర్చుకొని వెళ్తున్నారు. అందువల్ల భక్తులు ఎవరైనా సరే ఆరోగ్యంగా, ఆయుష్వంతంగా, ఐశ్వర్యం కూడా ఉంటుంది దీంట్లోనే. ప్రాణాయామంతోనే ఋషులందరూ 300, 500, 1000, 2000, 2-3 యుగాలు బతికారు. విశ్వామిత్రుడు, అగస్త్య మహర్షి, రావణాసురుడు వాళ్ళంతా నిత్యం ప్రాణాయామంతోనే అన్ని ఏళ్ళు, 150 ఏళ్ళు భీష్ముడు. అందువల్ల అందరూ కూడా ఈ నెల్లూరు జిల్లా సంఘం తిరుమలకొండ మీద గురుకుల పాఠశాల ప్రక్కన రాజరాజేశ్వరి పీఠం ఉంది. మీకు అద్భుతమైన ప్రాణాయామం, ధ్యానం, యోగా నేర్పిస్తున్నాం. ఇక్కడ పిరమిడ్ ధ్యానం కూడా నేర్పిస్తున్నాం. క్రియాయోగ, లంబికా యోగ, హఠయోగ, అన్ని రకాల యోగ విద్యలు ఉన్నాయి. అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.